విషయం చెప్తా. మీరు కనుక వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసాను. నాకు ఒక హ్యాబిట్ ఉంది, కమెంట్స్ చదువుతాను అనమాట, ఎవరు ఎలా ఫీల్ అవుతున్నారో ఏంటి అని చెప్పి. అది కపుల్స్ వీడియో అనమాట. లైక్ కింద కమెంట్స్ ఎలా ఉన్నాయంటే, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండకూడదు అని నేను రోజు ప్రేయర్ చేస్తా, మీరు ఎప్పుడు కలిసి ఉండకూడదు, మీరు కష్టాలు పడాలి ఇలా అని చాలామంది కమెంట్స్ పెట్టారు. నేను ఒకటి అడుగుతా, అంటే మనం దేవుడికి ఏదైనా ప్రేయర్ చేస్తామంటే అది నిజంగా జరుగుతుందనే కదా ప్రేయర్ చేస్తాం. అదేదో నీ కోసం చేసుకోవచ్చు కదా. నీకు పెళ్ళయి ఉంటే నీ పిల్లల కోసం నీ వైఫ్ కోసం చేయొచ్చు కదా, లేదంటే నీ పేరెంట్స్ కోసం చేయొచ్చు కదా. ఎవరి కోసమో నెగిటివ్ జరగాలని ఎందుకు కోరుకుంటున్నావు చెప్పు? నీ ఎనర్జీని ఎందుకు లూజ్ చేసుకుంటున్నావు? ఏదైనా మనం కోరుకున్నామంటే 10 మందికి మంచి జరగకపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరి కోసం ఎప్పుడూ చెడుగా కోరుకోకూడదు. మనకు వాళ్ళ మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు కదా, ఎలా జడ్జ్ చేసేస్తాం? అంత ఈజీగా జడ్జ్ చేసేస్తావా? మనసుని బాధపడే కన్నా విడివిడిగా ఉంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారని ఫీల్ అవ్వండి. అంతేకాని వీళ్ళు కలిసి ఉండట్లేదు, మీరెందుకు? వాళ్ళు బాగానే ఉంటున్నారు కదా. సో కొంచెం ఆలోచించండి అమ్మా. నీ కోసం ప్రేయర్ చేసుకో, నీ కోసం ఆలోచించి ఏదైనా నీ కోసం చేసుకో. ఎందుకు చెప్పు ఒకరి కోసం మనకి? ఓకేనా? ఈ రోజుల్లో అందరూ చాలా బిజీ అయిపోతున్నారు. సో నువ్వు కూడా బిజీ అయిపోవాలి. టైం వేస్ట్ చేసుకోకు. కమెంట్స్ పెట్టి నెగిటివిటీని స్ప్రెడ్ చేయకండి. అర్థమవుతుందా? బాయ్. మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో చేసేయండి. బాయ్.